హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గణేశాయ నమః. ఇవాళ వీడియోలో మనము ఒక రెమెడీ చూడబోతున్నామండి. ఇవన్నీ నిజంగా తీరుతాయా అని అనుకుంటూ ఉంటారు. మన కోరిక రాసి బియ్యంలో గణపతిని పెట్టి ఎలా పూజ చేస్తారు అనేది వాళ్ళ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇవన్నీ తీరుతాయా అని అనుకోవద్దండి. భక్తితో నమ్మకంతో పూజ చేయండి. ఏ పూజ చేసినా సరే మన కోరిక అనేది తీరుతుంది. ఒక పూజ కాకపోతే ఇంకొక పూజకైనా మన కోరిక అనేది తీరుతుందండి. మన అందరికీ ఆర్థిక సమస్యలు, పిల్లలు పుట్టడము, వ్యాపారము, ఆరోగ్య సమస్యలు, జాబు, రిలేషన్షిప్స్ అన్ని ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా. ఈ రెమెడీ కోసము మనకి ఒక గాజు గిన్నె కావాలి, అలాగే వినాయకుడి యొక్క ఐడిల్ కావాలి, బియ్యం కావాలి, అలాగే మనకి దాచిన చెక్క యొక్క పౌడర్ కావాలి. పౌడర్ని చేసేసి మనం రెడీగా పెట్టుకోవాలి. లవంగాలు అనేవి 5 కావాలండి. కాయిన్స్ వచ్చేసి 8 కావాలి. ఎలాంటి కాయిన్స్ అయినా పర్లేదు, అంటే 20 రూపాయల కాయిన్, 10 రూపాయల కాయిన్, రూపాయి కాయిన్, 2 రూపాయల కాయిన్, ఎలాంటిది కాయిన్ అయినా పర్లేదు, కానీ 8 కావాలి అవి. ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో మన కోరిక ఏంటి అనేది రాసుకోవాలండి. ఎలాంటి కోరిక అయినా సరే ఒక కోరిక మాత్రమే రాసుకోవాలి. రాసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసి ఆ గాజు గిన్నెలో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాని మీద ఆ పేపర్ కనిపించకుండా బియ్యం పోసేయాలి. దాని మీద మనం తీసుకున్న కాయిన్స్లో ఒక 3 కాయిన్స్ని పెట్టాలండి. ఆ కాయిన్స్ని పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద బియ్యము వేసుకోవాలన్నమాట, కాయిన్స్ కనిపించకుండా. మళ్ళీ దాని మీద ఒక 3 కాయిన్స్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కాయిన్స్ మీద ఇలాగ బియ్యం అనేది పోసేసుకోవాలి. కాయిన్స్ అనేది కనిపించకుండా ఇలాగ బియ్యం అనేది పోసేసుకోవాలండి. మళ్ళీ దాని మీద మిగిలిన 2 కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ 2 కాయిన్స్ కూడా పెట్టుకోవాలి. మొత్తం 8 కాయిన్స్ కదా. ఫస్ట్ 3 కాయిన్స్, తర్వాత 3 కాయిన్స్, లాస్ట్కి వచ్చేసరికి 2 కాయిన్స్ ఉంటాయి. ఇంకా ఆ 2 కాయిన్స్ కూడా ఇలాగ పెట్టేసుకొని ఈ కాయిన్స్ కూడా కనిపించకుండా మనము ఇలాగ బియ్యంతో కవర్ చేసుకోవాలి. మేము వాడే బియ్యం వచ్చి సింగిల్ పాలిష్, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. వైట్ కలర్ ఏంటి అనుకోకండి, మేము ఇంట్లో వాడేది సింగిల్ పాలిష్, అందుకని ఈ కలర్లో ఉన్నాయి. బియ్యంతో మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్నటువంటి దాచిన చెక్క పౌడర్ ఉంది కదా, మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆ పౌడర్ని కూడా ఇలాగా వేసుకోవాలి. దీని మీద ఇలా దాచిన చెక్క పౌడర్ని కూడా మొత్తము ఆ బియ్యం మొత్తము వేసుకోవాలండి. బియ్యం పైన మొత్తం వేసుకోవాలి. తర్వాత గణపతి ఐడిల్ ఉంది కదా, దానికి మనం ఇలాగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత మనం దాన్ని దాచిన చెక్క పౌడర్ వేసాం కదా, దాని మీద ఇలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము లవంగాలు కూడా 3 కానీ 5 కానీ తీసుకోవాలి. ఈ లవంగాలు అనేది పువ్వు ఉంటుంది కదా చివర మనకి, అలాంటివి తీసుకోవాలి. చూసి మంచిగా ఉన్నవి తీసుకోవాలి. ఇలాగ 5 లవంగాలు తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి. 3 లవంగాలైనా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా తీసుకొని ఇలాగ పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా పెట్టుకున్న తర్వాత మనము కోరుకోవాలండి. మన కోరిక ఏంటి అనేది దండం పెట్టుకొని, మీ కోరిక ఏంటి అనేది కోరుకోండి, దండం పెట్టుకోండి. తర్వాత దీన్ని మనము రోజు చూసేటట్టు ఎదురుగా పెట్టుకోవాలండి. హాల్లో కానీ లేదా దేవుడి గదిలో కానీ మీరు రోజు దాన్ని చూసేటట్లు పెట్టుకోవాలి. రోజు చూస్తూ దేవుడికి దండం పెట్టుకొని హారతి ఇచ్చి మన కోరిక అనేది చెబుతూ ఉండాలి. దేవుని చూస్తూ పొద్దాక అడుగుతూ ఉండాలి. నా కోరిక తీర్చు తండ్రి, నువ్వే దిక్కు, నీ మీదే భారం వేస్తున్నాను, నా కోరిక తీర్చు తండ్రి అని అడుగుతూ ఉండాలండి. డైలీ మనము మార్నింగ్ దండం పెట్టుకోవాలండి. ఒక పువ్వు పెట్టేసి అగరబత్తితో ధూపం వేసి వినాయకుడికి రోజు దండం పెట్టుకుంటూ ఉండాలి. మన కోరిక అనేది చెబుతూ ఉండాలి. మనకి కోరిక అనేది ఎప్పటి వరకు తీరదో అప్పటి వరకు ఇలాగా చేస్తూ ఉండాలండి రోజు. మన కోరిక తీరిన తర్వాత బియ్యాన్ని ప్రసాదంలో అయినా వాడుకోవచ్చు, లేదా పక్షులకు అయినా వేయొచ్చండి. ఇలా చేస్తే తీరుతుందా అంటే మనం పూజ చేస్తున్నాం గణపతికి, ఇలాగ పూజ చేస్తున్నాము అంతే అండి. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. సాయిబాబా దివ్య పూజ అని, సప్త శనివారాలని, హనుమాన్ పూజ అని, 11 days సంకల్ప పూజ అని, గణపతి పూజ అని, ఇలా ఎన్నో చేస్తుంటాము. మనకి పూర్వజన్మలో చేసిన కర్మలు కానీ, మన పూర్వీకుల నుండి వచ్చే కర్మలు కానీ ఉంటూ ఉంటాయి కదా. తక్కువ కర్మలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది. ఎక్కువ ఉన్నవారికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఒక పూజ తర్వాత ఒకటి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కోరిక అనేది ఒక పూజతో నెరవేరుతుంది. మనం ఒక పూజ చేయంగానే ఒక కోరిక తీరింది అంటే ఆ ఒక్క పూజ ఫలితమే కాదండి, మనం ఎన్నో పూజలు చేసిన తర్వాత ఆ పూజలన్నిటి ఫలితము ఉంటుంది. అన్నీ చేసుకుంటూ వస్తే మన కర్మ అనేది తగ్గుకుంటూ వచ్చి ఆ పూజ చేసేటప్పటికి మన కర్మలన్నీ పోయి మన కోరిక అనేది తీరుతుంది. ఒక్క పూజ వల్లే కాదు, మన అన్ని పూజలది ఉంటుందండి.
మన కోరిక తీరే టయానికి ఆ పూజ చేసి ఉంటాం కాబట్టి మన కోరిక ఆ పూజ వల్లే తీరింది అనుకుంటాము. అలా కాదు, అన్ని పూజల ఫలితము ఉంటుంది. మీ అందరూ కూడా ఈ రెమెడీ ఒకసారి చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి.